అనీష్ ఈరోజు యుధిష్ఠరుడి రాజ్యాభిషేకం గురించి మాకు కొంచెం చెప్తావా? ధృతరాష్ట్రుడు యుధిష్ఠరుని రాజుగా చేస్తాడు. అప్పుడు ప్రజలందరూ ఆనందపడతారు. యుధిష్ఠరుడేమో ధర్మగుణం ఇంకా మంచిగా ఉంటాడు అని అంటారు. దాని తర్వాత భీముడు బలవంతుడు, అర్జునుడు అన్ని విద్యల్లోనూ గొప్పవాడు, నకుల సహదేవుడు మంచిగా ఉంటారు అందరితో. పాండవుల గొప్పతనం చూసి దుర్యోధనుడు అసూయపడతాడు. ఒకరోజు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, యుధిష్ఠరుడు రాజు అయితే వాళ్ళ మనవళ్ళు వాళ్ళ కొడుకులే రాజులు అవుతారు, ఇంకా మనం రాజ్యాన్ని కోల్పోతాము, ఒకసారి ఆలోచించండి అంటారు. దుర్యోధనుడు మాటలు విన్న ధృతరాష్ట్రుడు బాగా ఆలోచించి పాండవుల్ని వారణావతానికి పంపాలని అనుకుంటాడు. పాండవుల్ని వారణావతంలో ఉత్సవం జరుగుతుంది అని వెళ్ళమంటాడు. కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి రమ్మని చెప్పి కుంతితో పాటు పంపిస్తాడు పాండవుల్ని. ఈ లోపల దుర్యోధనుడు పురోచనుడి ద్వారా పాండవులు ఉండడానికి ఇంటికి అగ్నికి హావుతయ్యే నెయ్యి లక్కతో ఒక ఇంటిని కట్టించమంటాడు. పురోచనుడికి పాండవులు ఇంట్లో ఉన్నప్పుడు నిప్పు పెట్టమని అంటాడు. ఈ విషయం తెలుసుకున్న విదురుడు యుధిష్ఠరుడికి ముందే చెప్తాడు. దాంతో యుధిష్ఠరుడు వాళ్ళ తల్లికి ఇంకా సోదరులకి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఇదక్క స్టోరీ. దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ధృతరాష్ట్రుడు పాండవుల్ని ఎక్కడికి పంపాలని నిర్ణయించాడు? వారణావతానికి. దుర్యోధనుడు ఎందుకు అసూయపడ్డాడు? ప్రజలందరూ పాండవుల్ని ఇష్టపడడం వల్ల. చూసారు కదా, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? పాండవుల్ని ప్రమాదం నుండి ఎవరు కాపాడారు? ధర్మరాజు తన కుటుంబానికి ఏమని చెప్పాడు?